లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఈ మాట ఎవరి కొరకు వ్రాయబడి ఉంది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన దినాల్లో ఆయన పెందలకడనే లేచి చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశ ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు నేర్పిస్తున్న విషయం ఏంటి అంటే, మనం కూడా పెందలకడనే లేచి చీకటి ఉండగానే ఏకాంతంగా దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలి. ఇది దేవుడు మనకి నేర్పిస్తున్న విధానం, మాదిరి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనం ఎప్పుడైతే ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థిస్తామో, మనం ఎటువంటి పనులు ప్రారంభించకుండా మొదటిగా ప్రభుకి ప్రార్థిస్తామో, అప్పుడు దేవుని నుండి జవాబులు పొందుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మనం ఎప్పుడైతే ఉదయకాలం లేచి ప్రార్థిస్తామో అప్పుడు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. మనం ఒక 10 పాయింట్స్ ప్రార్థన చేయాలనుకుంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు కనుక ఆ 10 పాయింట్స్ మనం క్లారిటీగా ప్రభుని అడిగే అవకాశం ఉంటుంది. ఏకాంతంగా ఆసక్తితో పట్టుదల కలిగి ప్రభుని అడగలం. కాబట్టి ఏకాంతంగా మనం ప్రభుని అడగాలి అంటే పెందలకడనే లేచి ప్రభుని ప్రార్థించే వారిగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనం ఆస్వాదించగలుగుతాం, దేవుని స్వరాన్ని వినగలుగుతాం, దేవుడిచ్చే జవాబును కూడా చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు నీ జీవితంలో పెందలకడనే లేచి ప్రార్థించే అనుభవం ఉందా లేదో నాకైతే తెలియదు. కానీ దేవుడు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు, పెందలకడనే లేచి నాకు మొర్రపెట్టు అంటున్నాడు. ఎందుకు అంటే, బైబిల్లో మరొక చోట ఒక మాట వ్రాయబడి ఉంది. మీరు కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, అరుణోదయమునే దేవుడు వారికి సహాయం చేయును అని. దేవుడు అరుణోదయమున దేవుడు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. నువ్వు అరుణోదయమునే పెందలకడనే దేవునికి ప్రార్థిస్తే దేవుడు నీకు ఖచ్చితంగా జవాబిస్తాడు. కాబట్టి ఉదయకాలమే లేచి ఎటువంటి పనులు ప్రారంభించక మునిపే ప్రభు పాదాల యొద్ద ప్రార్థించే బిడ్డగా, దేవుని సహాయాన్ని పొందుకునే బిడ్డగా నీవు ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు దయచేయునుగాక. ఆమేన్.